హాయ్ అండి. ఈరోజైతే మా పాప నేను ఇద్దరం కలిసి ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంతకుముందు మేము ఆల్రెడీ మట్టితో చేసాము గణేష్ అని. ఈసారి అయితే ఇంట్లో ఉండే వీట్ ఫ్లోర్తో అయితే, అంటే గోధుమ పిండి అంటాం కదా, గోధుమ పిండితో అయితే నెంచిపోతున్నాను. చాలామంది మట్టితో చేస్తారు, క్లేతో చేస్తారు, పసుపుతో, సున్ను పిండితో ఇలా రకరకాలుగా చేస్తారు. నేనైతే ప్రస్తుతానికి వీట్ ఫ్లోర్తో అలాగే పసుపు యూజ్ చేసి ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని అయితే చూపించబోతున్నాను. కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని ఇంట్లోనే తయారు చేసుకుంటే మన పిల్లలకి కూడా ఒక యాక్టివిటీ చేపించినట్టు ఉంటుంది. కాబట్టి నేనైతే ఇలా ప్లాన్ చేశాను. సో నేను ఎలా చేస్తాననేది చూపించేస్తాను రండి. ముందుగా వీటికి ఏమేమి కావాలనేది ఒకసారి చూసేయండి. ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని తయారు చేసుకోవడానికి ఇక్కడైతే నేను గోధుమ పిండిని తీసుకున్నాను, అలాగే కొంచెం పసుపు. ఈ రెండు మిక్స్ చేస్తే చక్కగా ఎల్లో కలర్లో గణేషుడు అనేది కనిపిస్తారు. అందుకని పసుపు అయితే తీసుకున్నాను. ఇంకా ఇదైతే నామం పెట్టుకోవడానికి వైట్ కలర్ తిలకం. ఇంకా ఇవైతే మిక్స్ చేసుకోవడానికి వాటర్, అలాగే బౌల్స్. ఐస్ పెట్టుకోవాలి కాబట్టి దానికోసం మిరియాలను అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అలాగే జంజం కూడా పెట్టాలి కాబట్టి దారం. ఇంతే సింపుల్గా ఇంట్లోనే మనం ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని అయితే తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో కూడా ఇప్పుడైతే చూపిస్తాను. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను గోధుమ పిండి తీసుకున్నానని చెప్పాను కదా, దాన్ని అయితే ఒక బౌల్లో వేసేస్తున్నాను. క్వాంటిటీ అదేమి ఉండదండి, మనం ఎంత తీసుకుంటే అంటే గణేష్ సైజ్ అనేది అలా ఉంటుంది. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను, దాంట్లోకి పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేస్తే మంచి ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనేసి నేను పసుపుని అయితే వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా ఫస్ట్ మిక్స్ చేసేసుకుంటే తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. లేదంటే రెండు పిండిలు కూడా మిక్స్ చేయకుండా వాటర్ పోసేసామనుకోండి, సరిగ్గా కలర్ అనేది రాదు. కొంచెం వైట్గా, కొంచెం ఎల్లోగా అలా క్లమ్జీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మా చిన్నప్పుడు అయితే ఇలాంటివి ఏమీ లేవండి. రోడ్డు దగ్గర ఎక్కడ దొరికితే మట్టి, ఆ మట్టి తీసేసుకొని అలా చేసేసేవాళ్ళం వినాయకుడిని. ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్లో వచ్చేవాళ్ళు వినాయకుడు. ఒకళ్ళు నిల్చున్న వినాయకుడు, ఒకళ్ళు కూర్చున్న వినాయకుడు, ఇంకొంతమంది పడుకున్నట్టు, అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే చేసేవాళ్ళం. గట్టిగానే కలుపుకోవాలి. లూజ్ అయిపోయింది అనుకోండి మనకి షేప్స్ అనేవి సరిగ్గా ఉండవు ఐడల్కి. కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గులాబ్ జామ్ పిండి కాదమ్మా, పూరీ పిండి. గోధుమ పిండి అంటాం కదా, చపాతీలు, పూరీలు, చిప్స్ చేసుకుంటాం కదా, ఆ పిండి. మనం ఇప్పుడు జై గణేష్ చేస్తున్నాము. నీకు ఆల్రెడీ చెప్పా కదా జై గణేష్ని చేద్దాము అని. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, లక్వరంలో ఉన్నప్పుడు నాన్న నేను మట్టితో చేసాం జై గణేష్. ఇప్పుడు మరి మట్టి ఎక్కడది అంటే, ఏ మట్టి పడితే ఆ మట్టితో చేస్తే రాదు సరిగా. కాబట్టి మనమైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాం. క్లే ఉంటే క్లేతోనైనా చేయొచ్చు. మరి మన ఇంట్లో క్లే లేదు కదా. అమ్మా నువ్వు చూడాలి ప్రస్తుతానికి. ఇప్పుడు నువ్వు చూసిన తర్వాత, నీకు అర్థమైన తర్వాత నెక్స్ట్ టైం చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇలా ఈ గోధుమ పిండి, పసుపు మొత్తం అంతా కూడా ఇలా ముద్దలా చేసేసాను. చపాతీ పిండి కన్నా గట్టిగా ఉండాలి ముద్ద అనేది. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని ఒక 10 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో. అంటే నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా డివైడ్ చేసుకోవాలనేది. ఇలా ఈ సైజులో అయితే 2 బాల్స్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఇలా అన్ని బాల్స్ ఒకదానికి ఒక్కొక్క సైజ్ తగ్గించుకుంటూ చేసుకోవాలి. ఇది పెద్దది, దీనికన్నా కొంచెం చిన్నది, కొంచెం చిన్నది, కొంచెం ఇది లాస్ట్. ఇలా మొత్తం కలిపి 10 బాల్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు వీటిలన్నిటిని ఫస్ట్ సైడ్కి పెట్టేసుకొని
ఈ పెద్ద బాల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసుకొని ఇలా కొంచెం ఒత్తాలి. అంటే ఇది బేస్ అన్నమాట, మనం చేసే వినాయకుడికి బేస్. ఇలా ఇప్పుడు ఇంకొక పెద్ద బాల్ ఉంది కదా, ఈ బాల్ని తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్గా ప్లేస్ చేయాలి. కొంచెం ఇలా పెట్టి కొంచెం వాటర్ తడితో ఇలా, లేదా ఇలా కొంచెం తడిగా ఉందని మీకు అనిపించినా ఇలా నొక్కేసుకుంటే కొంచెం సరిపోతుంది. మనం చూసుకోవాలి ఫస్ట్ బాగా మంచిగా స్టిక్ అయిందా లేదా అనేసి. లేదు అనుకుంటే ఈ వెనకాల ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా స్టిక్ చేసేసుకున్నా సరిపోద్ది. ఎందుకంటే బ్యాక్ సైడే కాబట్టి మనకి ఏం కనిపించదు. ఇలా జస్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో మనకి పొట్ట అన్నమాట, వినాయకుడికి ఉదరం ఉంటుంది కదా అది. ఇది ఇప్పుడు లెగ్స్. ఇప్పుడు కొంచెం దీనికన్నా కొంచెం చిన్న సైజు ఉన్న బాల్ని తీసుకొని ఇలా, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి. ఒక రోల్ లాగా చేసేసి కొంచెం ఇలా బెండ్ ఇచ్చామనుకోండి, వి షేప్ లాగా ఫస్ట్ ఇలా చేసి కరెక్ట్గా పెట్టుకోవాలి. వెనకాల కొంచెం వాటర్ తడి తీసుకొని ఇలా అనేస్తే స్టిక్ అయిపోతుంది. ఫ్రంట్ కొంచెం ఇలా బెండ్ ఇస్తే ఒక పాదంలాగా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ ఇందాక ఎలా చేసామో అలాగే, సేమ్ ఇందాక ఎలా చేసామో అలాగే కొంచెం బెండ్ ఇచ్చేసి ఇలా జస్ట్ సేమ్ మళ్ళీ వెనకాల కూడా వాటర్ తడి పెట్టేసుకుంటే స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ దీనికన్నా వీటికన్నా కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాం కదా, ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇందాక లెగ్స్ చేసాం కదా, సేమ్ అలానే హ్యాండ్స్. ఇవి కూడా కొంచెం ఇలా వి షేప్ లాగా బెండ్ చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు నేను చేశాను కదా, నెక్స్ట్ టైం నువ్వు చేసి చూపించాలి నాకు, ఓకేనా? తెలియదు కాదు, ట్రై చేయాలి. అంటే నేను ఉంటా కదా, నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అని, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి చెల్లి నువ్వు చేయాలి. సేమ్ సైజ్ ఉండాలి, అప్పుడు రెండు చేతులు సమానంగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ సైజ్ బాల్ని తీసుకొని ఇలా హెడ్ లాగా మిడిల్లోకి ప్లేస్ చేసుకోవాలి. మనకి ఇలా స్టిక్ అవ్వట్లేదు అనిపిస్తే కొంచెం వాటర్ ఒక్క డ్రాప్ ఇలా కొంచెం రబ్ చేసి ఇలా స్టిక్ చేసుకొని వెనకాల కూడా తడితో ఇలా అనేసుకుంటే స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ తీసుకున్న హ్యాండ్స్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా కొంచెం పైకి ట్విస్ట్ చేసినట్టు పైకి ఇలా పెట్టేస్తే, కొంచెం పైకి హ్యాండ్ ఇలా పైకి పెడతారు కదా, అలా అరచేయి పైకి అన్నట్టు వెరీ గుడ్ సోహి. నెక్స్ట్ ఈ హ్యాండ్ కూడా ఇంతే. ఈ హ్యాండ్ వచ్చేసి ఇలా ఈ బాల్స్ నేను తీసుకున్నాయి కొంచెం పెద్ద అయ్యాయి కాబట్టి చిన్నగా తీస్తున్నాను. హ్యాండ్ లడ్డు పెట్టుకోవాలి కదా, జై గణేష్. జై గణేష్కి లడ్డు కావాలా వద్దా? లడ్డూలు అంటే చాలా ఇష్టం కదా జై గణేష్కి. ఇప్పుడు ఈ రెండింటిని అయితే ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇవి కూడా హ్యాండ్తో ఒక సైడ్ ఇలా ప్రెస్ చేస్తూ ఇంకొక సైడ్ ఇలా వెడల్పుగా చేయాలి. ఇవి కూడా కొంచెం వాటర్ తడి ఇలా రాసేసి ఇప్పుడు ఇంకొక బాల్ని కూడా ఇలా చేసుకోవాలి. ఇది తొండం కోసం కరెక్ట్గా ఫేస్ చూసుకుంటూ పెట్టుకోవాలి.
ఇంకొక బాల్ని చిన్నగా చేసుకొని, ప్లేట్ కాదు కిరీటం, తన మీద దేవుళ్ళకు ఉంటాయి కదా, చూడలేదని ఇప్పటి వరకు చూసావు. ఇప్పుడు ఇంకొంచెం చిన్నగా పెట్టుకోవాలి. కనబడిందా? బాగుందా? బాగుంది. వావ్, భలే చేసావు అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు జై గణేష్కి నామం పెట్టాలి. బొట్టు ఇదిగో. ఇంతేనండి, సింపుల్గా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని అయితే తయారు చేసేసాను. మీరు కూడా తప్పకుండా ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనే తయారు చేసుకోండి. బయట దొరికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆ గణేషాలను మాత్రం కొనకండి, వాటర్ పొల్యూషన్ అయిపోతాయి. కాబట్టి ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని తయారు చేసుకుని ప్రకృతిని కూడా కాపాడండి. నేను చేసిన గణేషుడు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ దగ్గర ఉంటే మట్టితో అయినా చేసుకోవచ్చు, లేదా అచ్చంగా పసుపు వినాయకుడిని అయినా చేసుకోవచ్చు. ఆ పార్వతీదేవి చేసినట్టుగా సున్నిపిండితో గణేష్ని అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా గోధుమ పిండితో చేశాను. మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు. మా పాప కూడా ఇప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి. తను చిన్నప్పుడు చూసింది, తను కూడా చాలా బాగా హ్యాపీ అయింది. ఇంకా మీరు కూడా మీ పిల్లలతో కలిసి చక్కగా ఇలా ఒక యాక్టివిటీ లాగా, మనకి కూడా గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి గణేష్ని అయితే తయారు చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఏం చేయాలి? ఈ వీడియో నచ్చితే కనుక, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ధరణి చింతపల్లి. చెప్పు. దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.